హాయ్ అండి, ఈరోజు మనం చేసుకోబోయే వంట తెలంగాణ చేపల పులుసు అండి. మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో నేను ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కలుపుకున్నాను. సో కారం, అల్లం, సాల్ట్, పసుపు అన్నీ నేను కలుపుకొని ఒక ½ ఉంచుకున్నాను. ఆల్రెడీ నేను చేసి ఒక ½ అవుతుంది. పెట్టాక నేను పెనం పెట్టేసాను. పెనం పెట్టేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసుకో అవి గోల్డెన్ కలర్ వచ్చిందాక మనం మగ్గిద్దాం. మగ్గించాక కొంచెం పసుపు, ఆల్రెడీ ఇందులో అల్లం వేసాను, మళ్ళీ అందులో కూడా కొంచెం అల్లం వేసుకున్నాను. సో ఆనియన్ అనేది మంచిగా గోల్డెన్ కలర్ రావాలి, అప్పుడు అనేది గ్రేవీ చక్కగా వస్తుంది. అన్నీ కలిపేటప్పుడు తీద్దాం అనుకున్నా కానీ పాప ఏడ్చిందండి, అందుకే తీయలేకపోయినా. సో ఫాస్ట్ కలిపాను. అందుకే మీకు ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో చూపిస్తున్నా. అది మీరు కూడా ట్రై చేయండి, ఆల్మోస్ట్ బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. సో నా ప్రాసెస్ ప్రకారం నేను చేస్తున్నా. నచ్చితే ట్రై చేయండి, లేదంటే వదిలేసేయండి. ఇంకొకటి, ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మనం ఇంకెన్నో వీడియోలు తీసి పెట్టాలనిపిస్తుంది. నేను ఇప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ కొట్టండి, ఎంకరేజ్ చేయండి. కొంచెం ఎంకరేజ్ చేస్తేనే కదా కొంచెం మాకు బెటర్ ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు మనం గోల్డెన్ కలర్ వచ్చింది. సో కొంచెం పసుపు వేసుకుందాం. కలుపు కొంచెం అల్లం వేసి, అల్లం సరిపోని ఉంటేనే మనకి ఫిష్లో టేస్ట్ ఉంటుందండి, లేదంటే కొంచెం స్మెల్ వస్తుంది. అల్లం కూడా పచ్చివాసన పోవాలి. ఇప్పుడు ఫిష్ వేసుకుందాం. ఫిష్ కూడా మంచి రోస్ట్ కావాలి. రోస్ట్ అయ్యాక మనం ఇంకొకటి ఫిష్ని కూడా ఫిష్ని ఇప్పుడు కలుపుతున్నాం. కొంచెం మగ్గినాక ఫిష్ని కలపొద్దండి. ఎక్కువ ఫిష్ని కలిపే కొద్దీ ఏమైందంటే పీసెస్ లెక్క విడిపోయి మొత్తం ఏమంటారు దాన్ని చిందరవల్లం అయిపోద్ది. అందుకే సో ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇంకా మనం కొంచెం మగ్గి మెత్తబడ్డాక కలపొద్దు. సో మళ్ళీ తర్వాత నెక్స్ట్ మనం చింతపులుసు యాడ్ చేసుకుందాం. ఇది ఒక 5 minutes మగ్గనిచ్చాక ఈ విధంగా అనుకోవాలి. సో ఊకే కలపొద్దు, గరిట పెట్టి. ఇంకా ఒక 2 or 3 minutes మూత పెట్టేస్తాం. మనం అంతలోపు చింతపులుసు రెడీ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఇంతమందికే నానబెట్టేసుకున్నా. సో ఇప్పుడు రెడీ చేసుకొని పెట్టుకుంటే అది మగ్గేంతసేపు మనం పోయొచ్చు తొందరగా. మూత తీసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి చిన్నగా కలపెడదాం. ఇప్పుడు మనం చింతపులుసు యాడ్ చేసుకుందాం. సరిపడా వాటర్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ అనేది స్మెల్ రావద్దండి. నీసు వాసన వస్తే తినలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్టే మనం ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి స్మెల్ రాదు. మెయిన్ మనకి మసాలా కూడా కారం అండ్ మసాలా కూడా కరెక్ట్ ఈక్వల్గా పడితేనే మనకి స్మెల్ అనేది రాదు.
ఆ గరం మసాలా గిట్ల ఇవి పడకపోతే మాత్రం నీసు వాసన వస్తుందండి. ఫిష్ తినలేము అసలు, నోట్లో కూడా పెట్టలేము. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్గా మీరు క్వాలిటీ అంటే మీరు ఎంత చేసుకుంటారో క్వాలిటీని బట్టి వేసుకోండి. సో మేము మా క్వాలిటీని బట్టి మేము వేసుకుంటున్నాం. మా పాప లేదండి, బయటికి పోయింది, అందుకే సో ఫాస్ట్గా చేసేస్తున్నాం. సో ఇది మాకు మా డాడీ నేర్పించిండండి వంట. మా డాడీ వంట బాగా చేస్తాడు. సో ఇప్పుడు లేడు అంటే చనిపోయిండండి. సో అందుకే చాలా బాగా చేస్తాడండి మా డాడీ వంటలు. సో మా డాడీ ద్వారా మేము నేర్చుకున్నాం. మా డాడీ రెసిపీని ఇప్పుడు మీకు చూపించేది నేను. మీరు కూడా ట్రై చేయండి, ఇట్లా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ కొబ్బరి అందులోనే తురిమేసుకున్నాం. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్, ప్లీజ్ లైక్ చేయండి. కానీ కలిపొద్దండి ఫిష్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫిష్ మనము ఎక్కువ కలిపొద్దు. కలిపే కొద్దీ మనకి ముక్క అనేది విడివిడిగా అయిపోయిద్ది, టేస్ట్ కూడా పోద్ది, స్మెల్ వస్తుంది. సో మీరు కలపకుండా ఇలా ట్రై చేయండి. బెల్లం యాడ్ చేసుకుందాం టేస్ట్. ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకున్నాం కదా, నీ స్మెల్ అనేది పోయిద్దంట, మా మమ్మీ చెప్పింది. లాస్ట్ మన ఫైనల్ పుదీనా కొత్తిమీర యాడ్ చేస్తాం. సో ఒక 5 minutes అయితే మనకి రెసిపీ రెడీ అయిపోద్దండి. సో మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. సో బాయ్ అండి, పాప ఏడుస్తుంది. కేన్లో ఒక 5 minutes అది మగ్గాలి. మగ్గాక నేను ఆఫ్ చేసేసుకుంటాను. సో ఉప్పు కారం ఎలా ఉందో నేను మళ్ళీ షార్ట్లో చెప్తాను. ఓకే అండి, బాయ్.